శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అందరికీ నమస్కారం అండి. 28 ఏప్రిల్ సోమవారం నుంచి మే 27 మంగళవారం వరకు వైశాఖ మాసం ఆరంభం కాబోతోంది. ఈ సంవత్సరంలో ఈ మాసంలో ప్రతి ఒక్క రోజు చాలా చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. శ్రీమన్నారాయణుడిని అత్యంత ప్రీతికరమైన మాసంగా కూడా చెప్పవచ్చు. వైశాఖ మాసంలో స్నానానికి దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుందని పద్మపురాణం చెబుతోంది. నెలంతా స్నానం చేయలేని వారు కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో స్నానం చేసిన సకల పాపాల్ని నివృత్తి అవుతాయి. స్నానం తర్వాత త్రికరణ శుద్ధిగా విష్ణు పూజ చేయాలి. అట్లాగే యథాశక్తి ఏకభుక్తం నక్తం ఆచరించే వారికి కూడా కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖ పురాణం చెబుతోంది. పాలిచ్చే ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం ఇవన్నీ గురువుకు దానమివ్వాలి. అశక్తులైన వారు చలివేంద్రాలు నిర్వహించటం, పరమశివునికి నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాట్లు చేయటం, పితృదేవతల తృప్తి కోసం చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు ఇంకా నీటితో నింపిన కుండను దానం చేయడం చాలా చాలా మేలని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో వచ్చే పర్వదినాలు వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయగా అంటారు. ఈ రోజున చేసే పూజా, హోమం, దానం, పితృతర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన నీటితో నింపిన కుండను గోధుమలు, శనగలు, ధాన్యాలు, పెరుగన్నం దానం చేయటం వల్ల శాశ్వతంగా శివ సాయుధ్యాన్ని పొందవచ్చని పురోణోక్తి. అదేవిధంగా గొడుగు, పాదరక్షకులు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేయటం ఎంతో పుణ్యప్రదం. పరశురాముని జయంతి. శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతిగా చెప్పబడుతోంది. వైశాఖ శుక్ల తృతీయ నాడు పునర్వసు నక్షత్రంలో రాత్రి సమయంలో సాక్షాత్తు ఆ హరియే పరశురాముడిగా రేణుకా గర్భం నుండి స్వయంగా అవతరించారు. అంతటి మహా తపశ్శాలి జయంతిని మనం యుగ యుగాలుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాసం చేసి ప్రదోషకాలంలో పరశురాముని షోడశోపచార పూజ చేసిన లేదా పంచోపచార పూజ చేసిన వారికి శత్రుపీడ ఉండదని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. తర్వాత గంగోద్భక్తి. గంగోత్పత్తి అంటే గంగాదేవి ఆవిర్భవించటం లేదా అవతరించటం. వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి అని పృథ్వీ చంద్రోదయ గ్రంథం చెబుతోంది. వైశాఖ శుక్ల సప్తమిన జహ్ను మహర్షి కోపంతో గంగను తాగాడు. తన కోపం చల్లారాక మళ్ళీ కుడి చెవి నుండి వదిలిపెట్టాడు. ఈ కారణంగా ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. కనీసం గంగాదేవిని స్మరిస్తూ పుణ్య నదుల్లో పవిత్ర స్నానం చేస్తే ఇలాంటి ఫలితం కూడా పొందవచ్చు. అది వీలు కానప్పుడు చెరువు వద్ద లేదా కాలువల వద్ద గంగను ధ్యానిస్తూ లేదా గంగా 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 అనుకుంటూ ఇంట్లో కూడా స్నానం ఆచరించిన అదే ఫలితం లభిస్తుంది. హనుమ జయంతి. శ్రీరామ భక్తాగ్రేసురుడైన హనుమంతుడు చైత్ర పౌర్ణమి నాడు జన్మించినట్టుగా చాలా చాలా గ్రంథాలు చెబుతున్నాయి. కానీ నిజానికి అది ఆయన జన్మించిన టైం అయితే కాదు. కాగా పరాశర సంహిత వైశాఖ బహుళ దశమిని ఆంజనేయుడి పుణ్య జన్మదినంగా పేర్కొంటుంది. అందుకే దక్షిణ భారతంలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతిగా, చైత్ర పౌర్ణమి నాడు హనుమన్ విజయోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా భావిస్తారు.
వేడుకలు కూడా చేస్తారు. ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించటం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి. భూత ప్రేత పిశాచాల పీడలు తొలగి గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలను కూడా తొలగిపోతాయి. హనుమత్ జయంతి నాడు సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా చాలా ఉత్తమం. శ్రీ సీతారామచంద్రులను పూజించటం వల్ల కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. తరువాత నృసింహ జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం నరసింహస్వామి మూర్తి హిరణ్యకశపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. నృసింహ జయంతి నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ జరిపి శ్రీ నృసింహ స్తోత్రాన్ని, శ్రీ నృసింహ సహస్రనామ జపం చేసి పానకం, వడపప్పు, చక్కెర పొంగలి, దద్దోజనం నివేదించి ఒక దళం తులసి దళం వేసి ఇవ్వడం బట్టి స్వామివారి అనుగ్రహంతో సర్వ సంపదలు లభిస్తాయి. వైశాఖ పూర్ణిమ, ఇదే బుద్ధ పూర్ణిమగా కూడా పిలుస్తారు. లోకంలోని ప్రజల దుఃఖ నివారణ కోసం, శాంతిని నెలకొల్పటం కోసం గౌతముడు శుద్ధోదన చక్రవర్తికి మహామాయకు జన్మించిన వైశాఖ శుద్ధ పూర్ణిమనే బుద్ధ జయంతి అని పేరు. గౌతముడు బుద్ధుడిగా పరివర్తన చెందిన ఈ రోజుకే బుద్ధ పౌర్ణమి అని కూడా పేరు ఉంది. వైశాఖ శుద్ధ దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు, మరీ ముఖ్యంగా ఆర్య వైశ్యులకు వారి కులదైవం అయినటువంటి వాసవి మాత ఎంతో ముఖ్యం. అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధ దశమి నాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవి సుమారు 1000 ఏండ్ల క్రితం పెనుగొండలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ పుణ్యదంపతులకు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు జన్మించింది. వైశాఖ శుద్ధ ఏకాదశి, దీనినే మోహిని ఏకాదశి అంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువును అక్షయంగా సంపదలు ఇస్తాడు అని నమ్మకంతో స్వామివారికి సహస్రనామాలతో పూజలు చేస్తారు. స్వామివారి అనుగ్రహం కోసం అలంకార ప్రియుడైనటువంటి మహావిష్ణువుకి చాలా చాలా గొప్పనైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణులోక ప్రాప్తి కలిగేందుకు ఈ మోహిని ఏకాదశిని పాటిస్తారు. వైశాఖ పూర్ణిమ, దీన్నే మహావైశాఖి అంటారు. వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అనే పేరు కూడా ఉంది. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మ రూపాన్ని శ్రీ మహావిష్ణువు ఈనాడే ధరించాడు. ఈవేళ శ్రీ కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించటం సత్ఫలితాలను ఇస్తుంది. వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు అన్నమయ్య జయంతిగా కూడా జరుపుకుంటారు. తెలుగులో తొలి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 32,000 కవితలతో సంకీర్తనలను సమర్పించిన పద కవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు గారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నందక ఖడ్గం అంశగా నారాయణసూరి లక్కమాంబ దంపతులకు జన్మించిన పర్వదినం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అన్నమయ్య జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. శంకర జయంతి, రామానుజ జయంతి. వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు రామానుజాచార్యుల వారు జన్మించిన అత్యంత విశిష్టమైన తిథి. ఈ రోజున వైష్ణవులు తప్పనిసరిగా రామానుజుల జయంతిని వైభవంగా జరుపుకుంటే, వైదిక మతానుసారులు శంకర జయంతిని చాలా నిష్టగా కూడా జరుపుకుంటారు. వైశాఖ బహుళ విధియ, దీన్నే నారద జయంతిగా పిలుస్తారు. బ్రహ్మ మానస పుత్రుడు, పరమ భాగవతోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు, అనుక్షణం నారాయణ నారాయణ అనే నామస్మరణతో ఆనంద పారవశ్యుడయ్యే నారదుడు పుట్టిన ఈ పర్వదినాన ఆయన పేరు మీదుగా పాత్రేయులకు పురస్కారాలు ప్రదానం చేయటం ప్రతీతి. నారాయణ లోక కళ్యాణ కోసం కలహభోజనుడిగా పేరు తెచ్చుకొని
నారద మహర్షిని స్మరించుకోవడం చాలా చాలా మంచిది. వైశాఖ బహుళ ఏకాదశి, దీనినే నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజున చుక్క నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేసి వారి పట్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుందని, సకల సంపదలు కలుగుతాయని, అంతిమున మోక్షం ప్రసాదిస్తారని ప్రతీతి. వైశాఖ శుద్ధ దశమి అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం. తిరుమల తర్వాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రమే అన్నవరం. శ్రీ అనంతలక్ష్మి రమాదేవి అమ్మవార్లతో కలిసి రత్నగిరిపై అనగా అన్నవరం కొండపై శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ పుణ్య స్థలంలో వైశాఖ శుద్ధ దశమి నాడు సీతారాములే పెళ్లి పెద్దలుగా సత్యదేవుని వివాహం కన్నుల పండుగగా జరిపించారు. ఈ వైశాఖ మాసంలో ఉన్న పర్వదినాలు, చేయాల్సిన దానాలు ఎలా ఉంటాయో మొత్తం అంతా వివరించాను కదండి. ఎవరికి ఏ రోజు ఎలాంటి ఫలితం కావాలనుకుంటున్నారో ఆ తిథిన మీరు కూడా అవి పాటించి అమ్మవారి స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ధన్యవాదములు.